బాగానే వస్తుందా? కనపడుతున్నావా? కనపడతావులే, బండి ఎట్లా కనపడుతుందో వ్యూ అని భయం. చూడు ఉందా కొంచెం ఏమైనా పైకి కిందికి? కొంచెం కిందికి అందనా? ఇందులో ఏదో క్లచ్ ఇంత అయింది, క్లచ్ ఇంత లూజ్ ఉంది అసలు. చాలే. సో ఇప్పుడు ఇట్లా బయటికి వెళ్తున్నాం, నేను గోపి అటామిక్. లెట్స్ గో. అసలు వీని బైక్ నడపక చాలా డేస్ అయింది, ఈ మంత్స్. అసలు వీని బైక్ కొన్నప్పుడు వీనితో పాటు ఉన్నా, దాని తర్వాత ఒక 2-3 టైమ్స్ ఏమో నడిపించా అంటే వీని బండి. మనం జీటీకి అంత అదే ఈ పాస్చర్ ఆఫ్ రైడింగ్కి అయితే అంత అలవాటు పడలేదు. కొంచెం ఈ సిటీలో ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది అంటున్నాడు, కానీ చూసుకొని పోవాలి. కానీ రోడ్స్ మాత్రం భలే ఉన్నాయి, చాలా పీస్ఫుల్, చాలా ప్రశాంతంగా ఉన్నాయి. లైక్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎట్లుంటుందో మొత్తం సిటీ అట్టనేమో కనపడుతుంది నాకు ఎందుకో, నీట్ అండ్ క్లీన్గా. సో వామ్మో, అదో ఎంత బాగున్నాయి ఇప్పుడు అసలు రోడ్స్ అయితే. అండ్ ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నాం కూర్చొని. ఇప్పటికైతే జస్ట్ బయటకన్నా వెళ్ళొద్దాం పని రా అని చెప్తే ఏదో చెప్పాడు, రాజన్ ఫుడ్ కోర్ట్ అని. అక్కడికి వెళ్ళి ఏమన్నా తిందాం, ఎందుకంటే మధ్యాహ్నం మేము తినేలోపే 3:30 అట్లా అయిందనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:40. ఇప్పుడు పోయి తినేలోపు మాకు 7 అన్న అవుతుంది, వెళ్ళేలోపే 7 అన్న అవుతుంది. సో దానికోసం అమ్మ మంచి పని అయింది వీనితో క్లచ్ నేను అడ్జస్ట్ చేయించుకొని, లేకపోతే చాలా ఎట్లా అంటే పవర్ క్లచ్లో అక్కడ వెళ్ళిపోతుంది. మీ కాలేజా? ఎస్ మ్యాన్, అటామిక్ వాళ్ళ కాలేజ్ అంటే ఇది. దగ్గరనే, చాలా దగ్గరనే. ఆయనకైతే ఏది అబ్బా, హయ్యర్ ఎడ్యుకేషన్ జేఎస్ఎస్ అకాడమీ అంట. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనోడు ఏం చేస్తున్నాడు అంటే ఎంఎస్సి బయోటెక్నాలజీ. నేను డిగ్రీ చేసి బయోటెక్ని అక్కడనే ఆపేస్తే మనోడు దాన్ని ఎంఎస్సి వరకు తెచ్చుకున్నాడు. ఏదేదో చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఇంటర్న్షిప్ అంట. అండ్ మనోడు కొన్ని ప్లేసెస్ ఇప్పుడు చూపించినాడు. యాక్చువల్గా అవి మార్నింగ్ పూట వెళ్తే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే లైటింగ్ లేకుండా పోతే అసలు చూడలేమన్నమాట. నైట్ పూట చూస్తే. యాక్చువల్గా మైసూర్ ప్యాలెస్కి వెళ్దాం అనుకున్నాము, బట్ ఈ టైంలో ఎందుకు లేబోయా, నేను ప్రాపర్గా కండిషన్లో లేను. ఎందుకంటే బస్సులో అసలు నిద్రనే రాలేదు నాకైతే. బిహైండ్ ద సీన్స్ మన సినిమాటిక్స్ మొత్తం తీసేది మన అటామిక్. మీకు ఏమైనా ఎంక్వైరీస్ కావాలంటే తన ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ నెంబర్ డిఎంలో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ మనోడు షార్ట్ మ్యాన్ అంకుల్. చెప్పు. నాట్ షార్ట్ రా, దిస్ ఇస్ ట్రెండ్ బ్రో. ట్రెండా? ఆ హెయిర్ స్టైల్ తట్టుకోలేకపోతున్నాం. గైస్ ప్రజెంట్ అయితే మనం ఎక్కడ, ఏ చర్చ్ ఇది? సెయింట్ ఫిలమినస్ చర్చ్ దగ్గరికి వచ్చాము. అండ్ మీరు చూసిన సినిమాటిక్ షార్ట్స్ అన్ని షార్ట్ చేసింది మనోడే. బ్రో ఎలా ఉంది బ్రో గోవాలో? నువ్వు గోవాకి రాలే కదా, నువ్వు కూడా రాలే కదా. కానీ గ్రూప్ లో మాత్రం డిస్కషన్ పెడతారా బ్రో ఈ చర్చ్ గురించి ఏమన్నా? ఏం లేదు బ్రో, దిస్ ఈస్ ద లార్జెస్ట్ చర్చ్, చాలా హైట్ చర్చ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. చెప్పు, వింటున్నా. చెప్పేతాలంటే నమ్ముతారు నిన్ను. ఎస్ బ్రో, దిస్ ఈస్ ద లార్జెస్ట్ చర్చ్. దాని ముందర ఇది దేవుంది గడస్తంభం. ఇంకోసారి దేవుంది గడస్తంభం. టెంకే కొడతావా? చెప్పు. దా ఫోటో దిగుదాం మనం, ఒక ఫోటో దిగి ఫోటోస్ దిగుతాం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి. యాక్చువల్ గా ట్రైపాడ్ ఆర్డర్ పెట్టుకున్నా, అది అక్కడే మర్చిపోయొచ్చాను రూమ్ లోనే. ఎందుకు ఎక్కడికి ఏదో కదా ఇంతమంది ఫొటోస్ తీస్తూ ఉన్నారు మనకని. లెట్స్ టేక్ సమ్ పిక్స్. ఓకే. ఆ చర్చిని అయితే ఆల్మోస్ట్ 7 years
బిల్డ్ చేశారంట ఫ్రమ్ 1933 to 1940. కానీ చాలా పెద్దగా ఉండి లోపలికి పోలేకపోయినా, ఎందుకంటే నేను అసలు ఫ్రెష్ అప్ కాలేదు. పోవాలంటే కూడా మొత్తము షూస్ అవన్నీ సాక్స్తో పాటు రిమూవ్ చేసి వెళ్ళాలంట. సో ఇప్పుడు ఎద్దులే, ఇంకా లైటింగ్ కూడా బాగాలేదనమాట. మార్నింగ్ డే టైం మళ్ళీ రేపు అలా వస్తే వెళ్దాంలే అని చెప్పేసా. సో లెట్స్ సీ. అండ్ అది ఆల్మోస్ట్ 175 feet హైట్ ఉందంట. నేను గోవాలో చూసిన బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ అనే ఒక చర్చ్ ఉంటుంది, ఆల్మోస్ట్ అలానే ఉంది. బట్ అది చాలా ఓల్డ్, చాలా అంటే చాలా ఓల్డ్. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది గోవాలో అయితే. ఆ చర్చిని నేను 2 times వెళ్ళాను కదా. 2 timesలో ఫస్ట్ టైం లోపలికి వెళ్ళలేదు. అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కరోనా రిస్ట్రిక్షన్స్ వల్ల లోపలికి అలౌ చేయలేదు నన్ను ఒకటే కాదు, మామూలుగా నందు, నేను, హర్ష వాళ్ళు వెళ్ళామన్నమాట. సెకండ్ టైం మా కజిన్స్తో వెళ్ళినప్పుడు అయితే లోపలికి వెళ్ళనిచ్చారు. చూశాను, బాబా క్రేజీ ఉంది. సో దీనికి కూడా మనకి ఇంకా మనం 3-4 days అట్లా ఉంటాం ఇక్కడే. అండ్ ప్రజెంట్ మేము వెళ్తున్న రాజన్ ఫుడ్ కోర్ట్ ఆర్ ఫుడ్ హౌస్ ఏదో తెలియదు కానీ ఫుడ్ ట్రక్ అంట. రాజన్ ఫుడ్ ట్రక్ సైడ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఇది మైసూర్ ప్యాలెస్ని క్రాస్ చేస్తూనే పోవచ్చు, చూద్దాము, లైట్స్ వేసి ఉంటే బాగా కనపడుతుంది అన్నాడు. సో లెట్స్ సీ. What's up boys? ఏంటి భయ్యా ఇది? చికెన్ స్ట్రిప్స్ ఒకటి, చికెన్ వింగ్స్ ఒకటి. దీంట్లో వింగ్స్ యాడ్ ఉండేది ఎంతకి? కాదు ఏదో డబల్ టిప్ స్ట్రిప్స్, సింగిల్ స్ట్రిప్స్ కాదు, ఇంకా ఆపింగ్. ఎలా ఉంది బ్రో? ఇది లిటరలీ ఇందాక అడిగితే నువ్వు చెప్తే నవ్వు వస్తుంది, కానీ చికెన్ పకోడా లాగానే ఉంది నాకు. मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. మయోనీస్ టేస్ట్ అంతా. సాస్ పెరి సాస్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇది లిటరలీ నాకు చికెన్ పకోడా టేస్ట్ వస్తుంది. ఇంకా నేను ట్రై చేయలే కానీ ఇట్లా బాగా సాస్ ఇట్లా పెట్టుకోవాలా, ఇట్లా పెట్టుకుని కానీ మామూలుగా మనము బెంగళూరు పోయినప్పుడు వివిపురం ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాం కదా, ఆ కైండ్ ఆఫ్ ఇక్కడ ఫుడ్స్ లో టేస్ట్ చేయాలంటే ఇక్కడికి రావాలని ఫేమస్ అనమాట. రాజన్ ట్రక్ బెస్ట్ ఫిలిమ్స్, బెస్ట్ ఫేమస్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. బయటతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ కదా. హైజీన్ మెయింటైన్ చేస్తున్నాడు అంతా. గోబిగానికి రావాల్సింది ఉస్మాన్ గోబీ అని, డ్రై గోబీ అది కూడా 80 రూపీస్ తీసుకొని 8 pieces ఇచ్చినాడు. 10 రూపాయలు. ఎంత పీస్ ఆఫ్ ఇంతే మన నార్మల్ గోబీ లాగానే. ఒక అంగులాడు ఫుల్ ప్లేట్ తీసుకుని తింటున్నాడు రా. మీకు సింగిల్ తీసుకుని తిని ఇంటికి పోయినాక ఇంకా మొత్తం రాత్రి మొత్తం అదే ఉంది, డ్రై గోబీ టేస్ట్. నేనైతే హైదరాబాద్లో రీసెంట్గా ఫుల్ ఆకలి అవుతుంది, గోబీ తెచ్చుకుందామని పోయినాను రా. మనం నార్మల్గా ఏం అడుగుతాం? గోబీ అంటాం నార్మల్గా. తెచ్చేయమంటే గోబీ ఏంది గోబీ నూడిల్స్ అంట. గోబీ అంటున్నాను. అప్పుడు గుర్తుకొచ్చి గోబీ మంచూరియన్ అంటే అంట. ఆ మంచూరియన్ అనేది పేరు చెప్పకపోతే ఎంతసేపు సతాయించినాడు తెలుసా నన్ను. గోబీ ఏంది? గోబీ నూడిల్సా? గోపి అంటది, గోబీ నూడిల్సా అంటే కాదు అని చెప్తున్నా. అయినాడే. A few minutes later. అరే షవర్మా అన్నారు కదరా. ప్లేట్ షవర్మా అంటే షవర్మా అంటే వస్తుందా? ఏనా నేను తిన్నా, 3 తిన్నా.
కొత్తు పరోటా అన్ని ఒక ప్లేట్ తినాలంటే 3 తినాలా అంటే 3 పిల్లే లిటరలీ ఎట్లా ఉంది చూడండి కర్రీలు అక్కడ అద్దుకొని తినాలి బాగుంటుందా ప్లేట్ షవర్మా నేను కూడా ట్రై చేయాలి నేను ఇంతవరకు తింటుందప్ప మైక్ ఆన్ చేసుకోలేదు ట్రై చేద్దాం ట్రై చేసి రుమాల్ రోటీ రుమాల్ రోటీని తొడలు పడుతున్నారు అది అక్కడ వద్దులే ఏం చేస్తారా ఆహా టేస్ట్ చేస్తుంటే వాడు తొడలు పడతాయి అంటుంటే నచ్చలేదా బాగా అంటే వీడు షవర్మా ఎప్పుడు అటామిక్ తిను సమ్ కైండ్ ఆఫ్ వియర్ టేస్ట్ కలుగుతుంది అది సాస్ ఫ్లేవర్ ఏమో తెలియదు కానీ ఐ డోంట్ లైక్ ఇట్ ఓకే బాయ్